ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, 40 దినాల ఉపవాస ప్రార్థన ముగింపు ప్రార్థన. ఏంటండి 40 దినాల ఉపవాస ముగింపు ప్రార్థన. ముగింపు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మాటలో చెప్పాలంటే, మనిషి యొక్క ముగింపుతోనే అసలైన జీవితం ప్రారంభమవుతుందంట. మనిషి యొక్క ముగింపుతో అసలైన జీవితం ప్రారంభమవుతుంది అనడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తే మనందరికీ మాదిరి. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఎందుకంటే ముగింపు అనగానే గుర్తుకొచ్చేది ఏంటంటే చావు. అవునంట కాదా? చెప్పాలి. చనిపోయిన తర్వాత ఇంకేమైనా ఉంటుందా? కదా. ఈ భూమి మీద అది. కానీ దేవుని దృష్టిలో ముగింపు తర్వాతే అసలైన జీవితం ప్రారంభమవుతుంది. మనిషి ఇక్కడ చనిపోతే అనుకుంటాడు ఇంక అయిపోయింది అంతా అని అనుకుంటాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇదే నీ ప్రారంభ జీవితం. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. అందుకే ఇక్కడ మరణించగానే కన్ను మూయగానే కన్నులు తెరిచేది ఎక్కడ తెలుసా? పరమందు. హల్లెలూయా. ఇక్కడ కన్ను మూశాడు అంటే ప్రత్యేకమైనటువంటి స్థలం పైన ఉంది. అక్కడ కన్నులు తెరిచి చూస్తాడు. చూసిన తర్వాత రెండు మార్గాలు కనబడతాయి. ఒకటి నిత్య జీవము, రెండవది నిత్య నరకం, నరకాగ్నిగుండం. అది అక్కడ ఇక్కడ ఉన్నట్లుగా అక్కడ చావు అనేది ఉండదండి. నిత్యము జీవిస్తూనే ఉండాలి, లేకపోతే నిత్యము మరణిస్తూనే ఉండాలి. కానీ పూర్తిగా మరణం అనేది ఎక్కడ లేదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. నువ్వు చచ్చిపోవాలన్నా మరణం అనేది నీ దగ్గర అక్కడ ఉండదండి. నిత్యము బ్రతుకుతూనే ఉండాలి, చస్తూ బ్రతుకుతూ ఉండాలి. అది నరకం. నిత్యము జీవిస్తూ ఉండాలి, అది దేవుని రాజ్యం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ కన్ను మూయగానే అంతా అయిపోయిందని అనుకోకండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అసలైన జీవితం ముగింపు తర్వాతనే ఉంది. హల్లెలూయా. అసలైన జీవితం ముగింపు తర్వాతనే ఉన్నది అన్నప్పుడు మరి సుశీలాబాయి 40 దినాలు ఉపవాస ప్రార్థన కదా చేసింది. ఈరోజు ఏంటి? ముగింపు ప్రార్థన. అంటే ఇక్కడి నుంచి అసలైన జీవితం ఉందన్నమాట. అసలైన ఆత్మీయ జీవితం ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఎవరైనా సరే ప్రభునామను బట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఉపవాస ప్రార్థన చేసేటువంటి ప్రతి ఒక్కరూ అయిపోయింది, 40 దినాలు అయిపోయింది కదా, ఇంకా నాకు అయిపోయింది అని అనుకోవడానికి లేదు. అక్కడి నుంచి అసలైన జీవితం ప్రారంభం అవుతుంది. మరి దీనికి బైబిల్ గ్రంథంలో సాదృశ్యం ఏంటి? నువ్వు చెబుతున్నావు బాగానే ఉందయ్యా, మరి బైబిల్లో ఎక్కడుందో చూపి అని అంటారా? చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అసలైన జీవితం ముగింపు తర్వాతనే అనేదానికి యేసుక్రీస్తు యొక్క జీవితం మరణంతో ముగించబడిందా? యేసుక్రీస్తు ప్రభు జీవితం మరణంతో ముగించబడిందా? లేదు. ఆయన మరణాన్నితో ముగియలేదు. మరణము తర్వాత ఏం చేశాడు? తిరిగి లేచినాడు. అక్కడి నుంచి ప్రారంభమైంది అసలైన జీవితం. హల్లెలూయా. అక్కడి నుంచి ప్రారంభమైంది. మహిమ దేవునికే చెల్లునుగాక. ముగింపుతో అంతా అయిపోదు. ముగింపు తర్వాత ఉంటుంది అసలైన జీవితం. హల్లెలూయా. ఎలా తెలుసా? ఆయన మరణంతో మిగించబడలేదు, కానీ మరణపు ముళ్ళును విరిచి మరణమును జయించి మృత్యుంజయుడిగా తిరిగి లేచుట ద్వారా క్రైస్తవ యొక్క జీవితం ప్రారంభమవుతుంది. క్రీస్తు యొక్క జీవితం ప్రారంభమైంది. అంతా అయిపోయింది, చచ్చిపోయాడు అనుకుంటే ఈరోజు క్రైస్తవం ఏమో ఉండదు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభును నమ్ముకోవాలి అనే అవసరం లేదండి. ఆయన మృతిని గెలిచి బ్రతికి తిరిగి లేచి ఆయన జీవిస్తూ ఉన్న దేవుడు. ఆయన బ్రతుకుతున్న దేవుడు. బ్రతుకుతున్న మనిషికే జీవితం కదా. ఈయన బ్రతికున్న దేవుడు గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన జీవితం ముగింపుతో ముగియబడలేదు, ముగింపుతో అవలేదు,
కానీ మరణాన్ని గెలిచి లేచుట ద్వారా అసలైన జీవితం ప్రారంభమవుతుంది. అందుకనే ఇందాక ఏమన్నారు, మనం ఈ స్థితిలో ఉన్నామంటే నీ కృప. ఇంకా బ్రతికి ఉన్నామంటే దేవుని కృప. అందుకనే ఒక భక్తుడు ఒక పాట పాడాడు. ఏంటో తెలుసా? ప్రభువా నీ కృప నిత్యము ఉండును, నీ కృప నిత్య జీవము, నీ కృపను వివరించటం నా వలన కాదయా, నా తరము కాదు. దేవునికి స్తోత్రం కలుగు. ఒక పల్లవి చరణం పాడదాం. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు, ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. ఏమని నేర్చుకున్నాం మనం? మనిషి యొక్క జీవితం చావుతో ముగిసిపోదు. ముగిసిన తర్వాత అసలైన జీవితం ప్రారంభమవుతుంది. అసలైన జీవితం చనిపోయిన తర్వాత ఉందండి. అసలైన జీవితం, దానికి ఇక ముగింపు అనేది లేదు. నిత్యము జీవమే, నిత్యము నరకమే, నిత్యము జీవమే. రెండు స్థానాలు ఉన్నాయి. అక్కడ ఇక ముగింపు అనేది ఉండదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. హల్లెలూయా. అంటే అసలైన జీవితం అక్కడ ఉంది, ఈ భూమి మీద కాదు. అదే మరి ఈ భూమి మీద ఏంటి అని మనం ఆలోచన చేస్తే, హెబ్రీలకు వ్రాసిన పత్రికలో 4వ అధ్యాయం 15-16 వచనాలు ఒకసారి చూద్దాం. అక్కడ ఏమైనా వ్రాయబడిందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మన వలెనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మన ప్రధాన యాజకుడు ఎవరు అనంటే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన మన బలహీనత యందు మనతో సహానుభవం లేనివాడు కాడు. మనలాగానే ఆయన కూడా బలహీనతలు బలహీనము పరచడానికి ఎన్నో శోధనలు ఆయనకు కూడా ఉన్నాయి. మన శరీరాలకి ఎటువంటి శోధనలు మనకు కలుగుతున్నాయో అదే రీతిగా
యేసు ప్రభువుకు కూడా అదే శోధనలు కలిగినాయి. చూడండి, పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, పాపపు క్రియలు, చెడు వ్యసనాలు అన్నీ ఆయనను కూడా వేధించాయి. కానీ ఆయన పాపము మాత్రము చేయలేదు. మన వలనే శోధింపబడ్డాడు, మన వలనే ప్రేరేపించబడ్డాడు. ఈరోజు ఒక మనుషులముగా ఎన్ని శోధనలు, ఎన్ని ఒత్తిళ్ళు మనకున్నాయో అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువుకు అటాక్ చేశాయి. కానీ మనలాగా ఆయన లోబడిపోలేదు, మనలాగా పాపానికి చోటు ఇవ్వలేదు, మనలాగా దేనికి పడితే దానికి బలహీనుడిగా కృంగిపోలేదు. కానీ ఆయన ప్రతి శోధనను జయించాడు కనుకనే ఆయన పాపమునకు చోటు ఇవ్వలేదు. ఆయన సశరీరుడిగా ఉన్నప్పుడు అన్నిటినీ జయించాడు, అన్ని శోధనలన్నిటినీ కూడా జయించాడు. ఆయన మనవలనే శోధింపబడినా కూడా పాపము లేని వాడిగా జీవించాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ రోజున మనకు కలుగుతున్నటువంటి శోధనలను తప్పించుకొనడానికి ఏమండి, జయించిన వాని దగ్గరకు మనం మొర్రపెట్టుకోవాలి. జయించిన వాణిని మనం మొర్రపెట్టుకోవాలి. మనంతటగా మనం శోధనను జయించాలంటే మన వల్ల కాదు. జయించిన వాడు ఒకడున్నాడు, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన పాదాలు పట్టుకొని మనం ప్రార్థన చేస్తే తప్ప శోధనలను జయించటం మన వల్ల కాదు. ఈ రోజున 40 దినాలు ఉపవాస ప్రార్థన ఎందుకు అయ్యా అంటే, రానున్న దినాలలో నాకు వచ్చేటటువంటి శోధనలో నేను విజయాన్ని పొందాలి. అందుకు నాకు శక్తిని దయచేయి ప్రభువా. ఇదిగో, నా ద్వారా అందరికీ మేలులు జరగాలి. నా ప్రార్థనను అంగీకరించి ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి. ఏ కుటుంబం కూడా నశించి నరకానికి వెళ్ళొద్దు. నా కుటుంబం కూడా నీ సన్నిధిలో ఎప్పటికీ ఆనందంగా ఉండాలి. ఎన్ని శోధనలు వచ్చినా సరే వాటిని జయించడానికి శక్తిని నాకు దయచేయి ప్రభువా. తన కుటుంబం కోసం మాత్రమే కాదు, కానీ గ్రామమంతటి కొరకు భారము కలిగి ప్రార్థన చేసింది మన సుశీలాబాయి. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపడదాం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం, ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే మన యొక్క బోధ, మన యొక్క ప్రసంగం, మన యొక్క వర్తమానం ఇదిగో ఈ భారం కలిగి ఉండాలని చెప్పేసి మనం వాక్యమును ప్రకటిస్తున్నాం కనుక, వాక్యానికి లోబడి తాను కూడా నా దేవుని నుండి శక్తిని పొందుకోవాలంటే ఉపవాస ప్రార్థన తప్ప మరొకటి లేదు అనుకొని తీర్మానం చేసుకుంది. 40 దినాలు నేను ఉపవాసం ఉండి నా తాండా కొరకు, నా ఇంటి కొరకు, మా ప్రజలందరి కొరకు, మా అయిన వాళ్ళందరి కొరకు, మా రక్త సంబంధాలందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. నా దేవుడు వినే దేవుడు, నా దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు అని తీర్మానం చేసి 40 దినాలు ఉపవాస ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. ముగింపుతో అయిపోతుందా అనంటే కాదు. అసలైన జీవితం ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. ఆత్మీయ జీవితం ఇక్కడ నుంచి. చూసారా, కొంతమంది అక్కడక్కడ 40 రోజులు ఉపవాసం ఉంటారు, మళ్ళీ పాత జీవితానికి వెళ్ళిపోతారు. ఇక ప్రార్థనలు చేయరిగా. కానీ దేవుడు చెప్తున్నాడు, యేసు ప్రభు చేసింది ఒకసారి ఏం చేశాడో చూద్దాం ఒక్కసారి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇదిగో, మనవలని ఆయన శోధింపబడినను ఆయన పాపం లేని వాడిగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం యొద్దకు చేరుదము. కృపాసనం యొద్దకు వెళదాం. ఎందుకు వెళ్ళాలి అంటే, జయించిన వాడున్నాడు. ఆ జయించిన వాని పాదాలు పట్టుకుందాం. ఆయన మనకు శక్తిని దయచేస్తాడు. అప్పుడు మనం కృప పొందుకుంటాం. ఏం పొందుకుంటామండి? కృప. ఈరోజు నువ్వు నేను మనమందరం బ్రతికున్నామంటే దేవుని కృప. ఈ కృప ఏం చేస్తుంది అంటే తెలుసా? ప్రతికూలమైన పరిస్థితులన్నిటినీ ఏం చేస్తుంది? కనుమరుగు చేస్తుందంటే మన మధ్య అది లేకుండా చేస్తుంది. ప్రతికూల పరిస్థితి అంటే అనుకుంటున్నారు మంచి పరిస్థితి కాదు. మనల్ని బాధ పెట్టేటటువంటి శ్రమలు, శోధనలు ఏదైనా కావచ్చు. మనకు కీడు తెచ్చేటటువంటి పరిస్థితులను అది దూరం చేసేస్తున్నాడు. హల్లెలూయా.
ప్రతికూలమైన పరిస్థితులన్నీ ఏమైపోతాయి? కనుమరుగైపోతాయి. ఎప్పుడు? కృపాసనము యొద్దకు, కృప కలిగిన దేవుని యొద్దకు వెళ్ళి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. అది గల కారణం ఇదిగో ఇది. ఏంటో తెలుసా? నేను చదువుతున్నాను, వినండి. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట. ఉపవాసముండిన పిమ్మట అంటే ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారమ్మా? 40 రోజులు, 40 పగళ్ళు, 40 రాత్రులు. అంటే పగలు ఉపవాసమే ఉన్నాడు, రాత్రులు కూడా ఉపవాసమే ఉన్నాడు. సుశీలాబాయి పగలు కూడా ఉపవాసమే ఉన్నాడు, రాత్రి కూడా. మనం నేర్పుతున్నాం ఇది మన సంఘములో. ఇదొక క్రమం. దేవునికి మహిమ కలుగును గాక. అదే కాయకరస మానవగా పరాతిథి సాతాన్ని తెల్లార కాజు ఉపవాసం రే, రాత్రణ దిట్టంగా మారరే. రాత్రణ కాల ఫుల్గా పరే ప్రభాతి పూంచగల ఉపవాసం చూ కాయ ఉపవాసం చూ బాయ్ తెల్ల కారుకొని కారుకొని మే రాత్రణ దిట్టంగా కాలు దోచుకొని కూడరా. ఇది యేసుక్రీస్తు ప్రభు చేసిన ఉపవాసము కాదు. యేసుక్రీస్తు ప్రభు పగలు ఉపవాసం ఉన్నాడు, రాత్రులు కూడా ఉపవాసం ఉన్నాడు ఆయన. మన ఆ మధ్యలో ఒక పాస్టర్ గారిని అడిగాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాంకేరరు దలా కాల్దో బాటిల్ కాల్దో, బాటీ కాల్దో కత్తి త్యాయవు హెటాలి త్యాయవు పాస్టర్ కారా. నాम चाल అయితే ఉపవాసం కితానికో दी 800 మంచి చపాతీలు సరి खाल दो, 3 बाटी खाल दो, जारेर बाटी దేవునికి స్తోత్రం, హల్లెలూయా. काय उपवासों को तो दल्लास खाने के लाके लागो अब काय करा ఈ ఉపవాసం అదికి క్రమము. యేసు ప్రభు ఎలాగైతే ఉపవాసం చేశాడో అలాగే మనం కూడా ఉపవాసం ఎందుకు చేశాడు ఆయన? ఎందుకు ఉపవాసం చేశాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగింపు తర్వాత అసలైన జీవితము ప్రారంభమవుతుంది. ఆ ఉపవాస దినాల్లో ఆయన ఏం చేశాడంటే శక్తిని పొందుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపడదాం. ఏం చేశాడు ఆయన? శక్తిని పొందుకున్నాడు. ఎందుకు దేవుని నుండి శక్తిని పొందుకున్నాడంటే ఆ తర్వాత ఎన్నో శోధనలు ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు కోసం ఎదురు చూస్తున్నాయి. అదే జరిగింది ప్రియమైన దేవుని బిడ్డలారా. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చాడు. సాతానుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెగునట్లు ఆజ్ఞాపించమని ప్రశ్న వేశాడు. అంటే శోధిస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జనులందరూ దాదాపుగా 5-6 వేల మంది కూర్చున్నప్పుడు 2 రొట్టెలు, 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఉన్నప్పుడు 5,000 మందికి పంచిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ రాళ్లను రొట్టెగా చేయలేడా? చెప్పండి.
2 రొట్టెలను 5 రొట్టెలను 2 చిన్ని చేపలను 5,000 మందికి, పురుషులకు ఇంకా పిల్లలు వాళ్ళ స్త్రీలు చాలా మంది. ఆయనకు ఒక్క రాయిని రొట్టెగా చేయటం పెద్ద కష్టమా? కానీ సాతానుడు శోధించడం ప్రారంభించాడు. ఏం జరిగింది? దేవుడు చెప్తున్నాడు, అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. బైబిల్లో ఉన్న మాటను ఎత్తి చూపించాడు. అంటే ఈ 40 దినాలు ప్రభు అయిన యేసు చేసిన పని ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో ఆయన నోట నుండి వచ్చు ప్రతి మాటను నేర్చుకున్నాడు. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని శక్తి ఎక్కడ ఉన్నదంటే దేవుని మాటలలోనే, ఆయన వాక్యములోనే ఉన్న శక్తిని గ్రహించగలిగినటువంటి శక్తిమంతుడు. హల్లెలూయా. ఈరోజు మనం ఉపవాసం ఉంటున్నామంటే ఆయన వాక్యమును మనం నేర్చుకోవాలి. ఆయన మాటలను మనం హృదయంలో భద్రపరచుకోవాలి. ఆయన వాక్యం మనలో లేకపోతే వస్తున్నటువంటి శోధనలను, రాబోయే శోధనలను, శ్రమలను మనం జయించలేము. యేసుక్రీస్తు ప్రభు తండ్రి నోట నుండి వచ్చి ప్రతి మాటతో ఆయన నింపబడ్డాడు. కనుకనే సాతానుడు వేసిన ప్రశ్నకు జవాబుగా దేవుని మా వాక్యాన్ని ఎత్తి చూపించాడు. ఎప్పుడైతే వాక్యమై ఉన్న దేవుడు వాక్యమును ఎప్పుడైతే తిరిగి చెప్పడం ప్రారంభించాడో ఇక సాతానుడు నోరు మూసుకున్నాడు. హల్లెలూయా. నోరు మూసుకున్నాడు అంతే. మనం ఎవరికైనా సరే, మరీ ముఖ్యంగా సాతానుని జయించాలంటే మనకి ఏది అవసరం చెప్పండి? దేవుని వాక్యం సామల పని తల్లెమాగాలేని కుణిసి శ్రమలావుదున ముందు సొంత ఆలోచన దగ్గర పని దేవరి వాక్యం కాంకేరిచ ఏ విషయమే ఏమని చెప్తున్నాడు దేవుడు? హల్లెలూయా, హల్లెలూయా. వాక్యముతోనే జయించాడు యేసు. మనం కూడా దేంతో జయించాలి? వాక్యంతోనే జయించాలి. అంటే ఎప్పుడు ఆయన దగ్గరకు వచ్చాడు? ఉపవాస ప్రార్థన ముగించగానే వాడు బయలుదేరాడు. ఇక్కడ అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉపవాసం ప్రార్థన ఏగి మన కాయ పరోచేయి కనుక దానికి వెళ్తా కొని జన్నా స్థాఢం యావచబు, ఏదో ఒక రకంగా నిన్ను ఆత్మీయత నుండి తొలగించడానికి, ఆత్మీయత నుండి నిన్ను పడగొట్టడానికి వస్తున్నప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? యేసు నామము నాకు దేవుడిచ్చాడు, యేసు నామము నా దగ్గర ఉన్నది, అధికారము కలిగిన నామం అది. ఏయ్ సైతానా, యేసు నామమును ఆజ్ఞాపిస్తున్నావు, పోకిడిచి. ఆయన నామమును ఉచ్చరిస్తే చాలు దయ్యాలు పారిపోతాయి, శోధనలు తొలగిపోతాయి. యేసుని నామం ఉచ్చరించగనే సాతానుని సైన్యము వణుకుచున్నది. యేసుని నామం ఉచ్చరించగనే సాతానుని సైన్యము వణుకుచున్నది. వ్యాధుల బలము నిర్మూలమైనవి, వ్యాధుల బలము నిర్మూలమైనవి. జయం పొందెడి యేసు నామము నమ్మినప్పుడే, జయం పొందే యేసయ్య నామము నమ్మినప్పుడే. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు నామమే మా జీవిత విజయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. రోగ దుఃఖ వ్యసనములను తీసివేయును, రోగ దుఃఖ వ్యసనములను తీసివేయును. సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును, సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. రక్తమే 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 యేసు రక్తమే,
రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. సాతానుని జయించడానికి ఏ నామం కావాలి? యేసు నామం. యేసు నామం ఆజ్ఞాపిస్తున్నాను అనాలి. సాతానుడు నీ యొద్దకు నిలవలేడు. కారణం ఏంటో తెలుసా? 40 దినాల ఉపవాస ప్రార్థనలో పొందుకున్న శక్తి. ఉపవాస ప్రార్థనలో నీవు పొందుకున్న శక్తి యేసు నామమును ఉచ్చరించగానే అది పారిపోతా ఉంది. హల్లెలూయా. రాబోయే ఎటువంటి శోధనైనా సరే నువ్వు ఉచ్చరించాలి, పలకాలి యేసు నామములో. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఊరుకోలేదండి. ఆయన చేసిన పని అది ఏమిటో తెలుసా? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని నేర్చుకున్నాడు యేసు ప్రభు. అందుకనే ఏమి తినకపోయినా, ఏమి త్రాగకపోయినా 40 దినాలు ఆయన పొందిన అనుభవం. ఆయన పొందిన అనుభవం ఏంటో తెలుసా? తండ్రి యొద్ద వాక్యమును హృదయంలో చేర్చుకున్నాడు. తండ్రి దగ్గర నేర్చుకున్నాడు ఆయన 40 దినాలు. అందుకనే తరచుగా ఆ కొండల మీదకి వెళ్ళిపోయేవాడు ఆయన. శిష్యులను ఒక చోట ఉంచి ఆయన ఏకాంతముగా వెళ్ళిపోయాడట. అక్కడ తండ్రితో సంభాషణ మాట్లాడేవాడు, తండ్రితో మాట్లాడేవాడు. ప్రభువా నేనేం చేయాలి? ప్రభువా నేను చేయవలసిన పని ఏంటో నాకు చెప్పు. ప్రభువా నాలో పరిశుద్ధత. ప్రభువా ఇప్పుడు నేనేం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, నా జీవిత నేను ప్రయాణం చేయవలసిన పని, నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను నెరవేర్చడానికి నాకు శక్తిని దయచేయి ప్రభువా. నీవు నాకు అప్పగించిన పనిని జరిగించడానికి నాకు శక్తి కావాలయ్యా అని అడిగేవాడు. హల్లెలూయా. అందుకనే పట్ట పగలు పని చేయటము, రాత్రులు ప్రార్థన చేయడం. పగలు ఏంటండి? పని, దేవుని పని. రాత్రులు ప్రార్థన. హల్లెలూయా. మనలాగా విశ్రాంతి తీసుకొని హాయిగా నిద్రపోలేదండి ప్రభు అయిన యేసు. ఆయన అప్పగించబడిన పనిని చేయడానికి శక్తిని పొందుకునేవాడు. హల్లెలూయా. మహిమ మన తండ్రి. అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా నిన్ను వారు కాపాడుదురు, నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నది. సాతానుడు కూడా వాక్యాన్నే చూపిస్తున్నాడు. సాతానుడు కూడా ఏం చూపిస్తున్నాడమ్మా? వాక్యాన్ని చూపిస్తున్నాడు. మనము వాక్యముతో జయిస్తుంటే వాడు కూడా వాక్యము ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు దానికి జవాబు చెప్పడానికి, దానిని మనం పారదోలడానికి మన దగ్గర ఇంకేం కావాలి? బలమైన వాక్యము కావాలి, బలమైన వాక్యము కావాలి. హల్లెలూయా. ఏకేకే యేసుక్రీస్తు ప్రభు గురించి కొద్దిగా తెలివిగా నేను పడగొట్టడానికి తమ బైబిల్ హనుచగాతో అని చెప్తూ ఉంటారు కదా, దానికి జవాబు మనం చెప్పేవారిగా ఉండాలి, జవాబు చెప్పేవారిగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, దేవుడు ఏమన్నాడు? నీవు, హల్లెలూయా, ప్రభు చెప్పిన మాట, ప్రభు అయిన యేసు, నీవు నీ దేవుని శోధింపవద్దని కూడా వ్రాయబడి ఉన్నది. నీవు నీ దేవుని శోధించవద్దు అని కూడా వ్రాయబడింది. నీ దేవుణ్ణి ప్రశ్నించడానికి ప్రశ్నించి నువ్వు శోధించవద్దు అని చెప్పేసి వ్రాయబడి ఉన్నదని ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే దీనికి జవాబు ఏంటో తెలుసా? కుమ్మరి వానితో పాత్ర, నన్ను ఇలాగూ ఎందుకు చేశావు, నన్ను అలా చేయలేదేంటి అని ప్రశ్నించతగునా? అర్థమీగా గుడియా माटला तैयार करे वालों वो तैयार करे वाले थी ये माटला वेतानी मन कूजा नहीं कांदो कीदो कोनी मन मुकुडू नहीं कांदो कीदो कोनी
మన ಪಾಠಿಯನ್ನ ಕಾಯ್ದೊಕ್ಕಿದೊಕೊನಿ కానీ ಕಿಯಕೆ आपण सदा येत राहत దేవేనే ప్రశ్నించేనే आपण కతరాకు వాళ్ళ ఆయనను ప్రశ్నించే దానికి మనం ఏ పాటి వారము? కుమ్మరి వానికి ప్రశ్నించదగునా కుండ, అలాగే నిన్ను సృష్టించిన దేవునికి నువ్వు ప్రశ్నించటానికి నువ్వు ఏ పాటి వాడవు? కుండ ఒకటే నేర్చుకుంటుంది, ఏంటి తెలుసా? ఎలా త్రొక్కితే అలా త్రొక్కబడిద్ది, ఎలా నలిపితే అలాగా నలుపబడిద్ది. కానీ ప్రశ్నించటానికి దానికి లేనే లేదు. మనం కూడా అంతే. ఆయన దేవుడు, మనం నరులము. దేవుడు చెప్పినట్లు మనం బ్రతకాలే కానీ మనం చెప్పినట్లు దేవుడు బ్రతకడు. బ్రతుకు విలువ దేవునికి తెలుసు కాబట్టి దేవుడు చెప్పినట్లుగా మనము నడుచుకోవాలి తప్ప మనం దేవుని ప్రశ్నించేవారిగా ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వాక్యముతోనే దేవుడు సాతానుని జయించాడు. ఇంకొక మాట, వాడు ఇంకో ప్రశ్న వేస్తున్నాడు, ఏం తెలుసా? నీవు సాగిలపడి నాకు నమస్కారం చేస్తే వీటన్నిటిని నీకు ఇచ్చేస్తాను అని ఆయనతో చెప్పాడు. ఈ రోజుల్లో ఇలాంటి శోధన వచ్చిందనుకో, బైబిల్ వాక్యాలు ఉన్నాయి కాబట్టి మనం కూడా మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుడి నోట నుండి వచ్చి ప్రతి మాటతో జీవించనని వ్రాయబడిందని సులభంగా చెప్పేస్తాం. కానీ మనకు వచ్చేటటువంటి శ్రమలు ఇలాంటి శ్రమలు కాదు సుమా. ఇలాంటి శ్రమలు వస్తే మనం నేర్చుకుంటామని సాతానుకు బాగానే తెలుసు. కానీ వాడు పెట్టేటటువంటి శ్రమలు నువ్వు ఊహించలేవు. భయంకరమైనటువంటి స్థితిలో నీకు నెట్టేస్తాడు వాడు. నువ్వు ఊహించలేవు దాన్ని జయించాలంటే దేవుని శక్తి మనకు అవసరం. హల్లెలూయా. ఓరో శక్తిని అప్పుడు పొందడంతో తప్ప కస్యకో శోధనానవతి అప్పుడు జయించాల్సా. కాబట్టి ఆ శక్తి పొందాలంటే దేవుని సన్నిధిలో దివారాత్రములు ఉపవాస ప్రార్థనలు చేయాలి. ఉపవాస ప్రార్థనలో పొందుకున్నటువంటి శక్తి రానున్న దినాల్లో నీకు విజయాన్ని ఇస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఎప్పుడు ఇస్తుంది? ఆ శ్రమలలో కృంగిపోతే నీకు ఉండదండి. ఆ శ్రమలలో లేవాలి. దేవునికి స్తోత్రం. నా దేవుని నామమును బట్టి నేను లేస్తున్నాను. నా దేవుని నామమును బట్టి నేను ధైర్యంగా ఉంటాను. నా దేవుని నామమును బట్టి ఈ శ్రమను జయించడానికి నేను రెడీ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది, నీ శ్రమ కాలములలో నీవు కృంగిన ఎడల నువ్వు చేతకాని వాడవగుదు. శ్రమల్లో నువ్వు కృంగిపోతే చేతకాని దానమైపోతావు. మరేం చేయాలి? దేవుని శక్తి కోసం ఎదురు చూడాలి. దేవుని దగ్గర నువ్వు పొందుకున్న శక్తిని బట్టి లేవాలి పైకి. హల్లెలూయా. పైకి లేవాలి. నా జీవితం అయిపోయిందని కృంగిపోవద్దు. నా దేవుడు సజీవుడు. నా దేవుడు బ్రతికి ఉన్నటువంటి వాడు. నా దేవుడు బ్రతికి ఉన్నవాడు. హల్లెలూయా. ఆయన చచ్చినవాడు కాదు, చావును గెలిచి లేచినవాడు. కాబట్టి నా దేవుని కుమారుడను కుమార్తెను అయిన నేను నా దేవునితో నేను సహవాసం కలిగి ఉంటాను. ఏది వచ్చినా ఆయననే అడుగుతాను. అందుకనే ధైర్యంతో ఎక్కడికి వెళ్ళాలంట? కృపాసనం యొద్దకు వెళ్ళాలి. కృపాసనం అంటే దేవుని సన్నిధి. ఏ చిన్న విషయం, ఏ చిన్న శోధన నీ కలిగినా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధిలో మోకాళ్ళేసేయండి అంతే. తార టాంగే ఆతానికి మనకి పడతావుతున్నా లాతతి మారిసుకుతూ ఎంత కఠినుడైనా ఆ పని చేయగలడా? కాళ్ళ మీద పడినప్పుడు ఏం చేస్తాడమ్మా? క్షమించేస్తాడు కదా. మన తండ్రి ఎంతో కనికరం కలిగిన దేవుడు. ఆయన పాదాల దగ్గరకు వచ్చి నువ్వు మోకరిస్తే చాలు, ఆయన రెండు చేతులు నీ మీద దీవెన వర్షం కురిపించగలడు. ఆయన జాలి, ప్రేమ, కనికరంతో నిండినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకనే నా యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రమును నేను త్రోసివేయను. నీ తల్లి అయినను నిన్ను మరుసునేమో కానీ నేను నిన్ను విడువను, ఎన్నడును ఎడబాయను. కన్నయ్య చోడు నీతోనికి తణికిరొస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,
యేసు ప్రభు అంటున్నాడు కదా, నువ్వు నాకు దండం పెట్టు, నీకు ఈ లోకమంతా ఇచ్చేస్తానని సాతానుడు చెప్తుంటే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించమని వ్రాయబడి ఉన్నది. నీ దేవుణ్ణి మాత్రమే నువ్వు మ్రొక్కాలి తప్ప నువ్వు మ్రొక్కించుకోవడానికి నీకు అర్హత లేదు. అది దాడో रास क्या टांग झले ताने धोक रहता है ये काय को धात पर दीवे ना लगे छे ये काय देवे गेजो टांगे करना ही धोकार छे हालेलुया हालेलुया देवेर महिमा ना अपन दोंगिली चेरे जुए जाए देवेर स्थानं देवेने देनो देवेर स्थानं मनिका लेलेर छे దేవునికి మహిమ కలుగును గాక. ఆయన దేవుడు, ఆయన దీవించువాడు, ఆయన దీవెనలు ఖచ్చితంగా అందుతాయి. కాబట్టి దేవుని దీవెనల కోసం ఎదురు చూడాలి. ఆయన పాదాలు పట్టుకుంటే మనకు దీవెన, ఆయన పాదాల దగ్గరకు వస్తే మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. కాబట్టి ప్రేమర్ భాయ్ బందో, ఈరోజు చూడండి ప్రభునామను బట్టి ఉపవాస ప్రార్థనలో ప్రభు చెప్తున్న కార్యం ఏంటంటే 45 దినాలు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ నెక్స్ట్ డే నుండి పరిచర్య ప్రారంభించాడు. ఏం ప్రారంభించాడమ్మా? పరిచర్య ప్రారంభించాడు. అది మొదలుకొని దివారాత్రములు ఆయన ప్రార్థన చేయడమే. హల్లెలూయా హల్లెలూయా. అంటే దేవుడు చెప్పిన పనిని చేయడానికి ఆయన పూనుకున్నాడు. ఈ రోజున మనం కూడా అంతే, ప్రార్థన చేస్తున్నామంటే మనకు దేవుడు చెప్పిన పని ఏంటో తెలుసా? నశించిపోతున్న ఆత్మలను వెదకి రక్షించాలి. హల్లెలూయా. ఇది దేవుడు మనకు పెట్టిన పని. ఈ పని అంత చేయడం అంత సులభమా? అంత సులభమా కాదు. దేవుని దగ్గర శక్తి పొందుకొని దేవుని పనిలో మన ముందుకు సాగాలి. హల్లెలూయా హల్లెలూయా. అందుకనే ప్రభు చెప్తున్నాడు అపోస్తలుల కార్యం 16:31లో, వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. దేవుని దాసులైన వారు అందరూ అదే మాట ప్రకటించారు. सामल रोजगोन भिया सामल रोजगोन बाई आज दाड़ो देव के रोजगोन बात कांगन को तो प्रभु यदि यीशु क्रिस्तु में विश्वास रखाड़ जना तू तार कटमाड़ो सारी रक्षण పొందొచ్చాయి तो కాపాడబడచాయి కసको प्रमाद में తీరదే కసको आपत्ति आयदे यीशु प्रभु तू विश्वास रखाड़ तू కాపాడబడే చికితాడు దేవుడు వాక్యమేనే आज दाड़ो केरेचा हालेलुया. ఈ బైబిల్ ఏమ చదువుకొని వాత ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీతో పాటు నీ ఇంటి వారందరూ కూడా ఏం చేస్తారు? కాపాడబడతారు, ప్రమాదం నుండి తప్పించబడతారు. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనమే, అందరూ తమ సొంత కార్యములనే చేసుకొనుచున్నారు కానీ దేవుని కార్యాలను చూడట్లేదు. ఈ అందరూ ఎవరో తెలుసా? దేవుని బిడ్డలు అని పిలువబడుతున్నవారు, దేవుని కుమారులు కుమార్తెలు అని పిలువబడుతున్నారు. కానీ దేవుని పని మాత్రము చేయడంలే, దేవుని పనిలో మాత్రం ముందుకు రావడంలే. కాబట్టి ప్రభు చెప్తున్నాడు అందరూ సొంత పనుల మీదే పడతారు కానీ నా పని గురించి ఎవరు ఆలోచన చేయట్లేదు. అంటే దేవుని పని గురించి ఎవరు ఆలోచన చేయట్లేదు అంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. చూడండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట చెబుతున్నాడు, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడాలి. మీ సొంత పనులే కాదు, ఇతరుల పని. మన ఇంటి పక్కన ఎటువంటి శ్రమల్లో ఉన్నారు, ఎటువంటి బాధల్లో ఉన్నారు, లేకపోతే నీ కంటికి తెలిసిన వాళ్ళు, నువ్వు చూస్తున్నప్పుడు వేదనలో ఉన్నవాళ్ళు, ఏమండి వారిని చూడగానే నీకేం కలగాలి? జాలి కలగాలి. వారి గురించి నువ్వు ప్రార్థన చెయ్యాలి. ఇది దేవుని పని. अरे तार आंखी मुड़ागा नाश में जा रही थी हनु देखता रे चिकितु ఈజ్ గా దేవ్ సికాజుగో ఇదేనా దేవుడు మనకు నేర్పింది? ఏమన్నాడు ఆయన? ఎవరైనా సరే శోధనలో ఉంటే వారి కొరకు ప్రార్థన చేయండి, ఎవరైనా బాధల్లో ఉంటే వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయండి. నీ కుటుంబంలో కనుక ఎవరైనా ప్రార్థన ఇబ్బంది పెడుతుంటే వాళ్ళ గురించి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యేసు చెప్పిన పని ఇదే. సొంత పనులు మాత్రమే కాదు, ఇతరుల కొరకు కూడా కొద్దిగా ఆలోచన చేయండి. ఈరోజు బూదవాడ తండా నుంచి ఈ సాధు తండా
రావడానికి గల కారణం అదే. సొంత పనులు మాత్రమే కాదు, ఇతర గ్రామాలలో కూడా అందరూ రక్షణ పొందాలి. అందరూ రక్షణ పొందాలి. దేవునికే మహిమ కలుగునుగాక. నిజముగా దేవుని సేవకులు చేసేటటువంటి పనిది, దేవుని బిడ్డలు చేస్తున్నటువంటి పనిది. హల్లెలూయా, హల్లెలూయా. एक हफ्ता భూదాడతి అతానుకుతో కార్యక్రమ కనీసం కోనికతి 4-5 అక్కడ విషయం కేరొచ్చుమే. ఎందుకు ఇదంతా అంటే ఏదైనా లాభం వచ్చి పడుతుందని కాదు, నా తండ్రి అయిన దేవుడు పెట్టిన భారం ఇది. హల్లెలూయా. దేవుడు పెట్టిన భారం ఏంటంటే అందరికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. యేసుక్రీస్తు ప్రభు ఆయన నిజమైన రక్షకుడు, ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దుర్గమునై ఉన్నాడంటే గట్లా సరికో అనమాట. అప్పుడు నేను ఆదలేవాడు ఆశ్రయంతో అప్పుడు నేను ఆశ్రో దేవాడు తార్ ప్రమాదమే తోను కాపాడేవాడు. హల్లెలూయా. మనల్ని కాపాడేటటువంటి దేవుడు, మన కోసం ఆకాశం నుండి భూమి మీదకి దిగి వచ్చిన దేవుడు, మన కోసం మనం చేసిన పాపాలన్నిటినీ తొలగించి దేవుని రాజ్యములో మనకు తీసుకొని వెళ్ళే దేవుడు. మన కోసం గొప్ప గొప్ప భవనాలను పరలోకమందు స్థలమును సిద్ధపరిచి మన కోసం భవనాలను ఏర్పాటు చేస్తున్న దేవుడు. ఈ లోకము శాశ్వతము కాదని మొట్టమొదటిసారిగా చెప్పినటువంటి దేవుడు. ఈ లోకము శాశ్వతమైనది కాదు, శాశ్వతమైన రాజ్యం పైన ఉన్నది, అదే పరలోకం. అక్కడే తండ్రి అయిన దేవుడు అక్కడ ఉన్నాడు. ఆయన అక్కడి నుంచే మనం ఇక్కడికి వచ్చాము, మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడికే మనం వెళ్ళాలి. అందుకు ప్రభు అంటున్నాడు, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాకుండా ఇతరుల కార్యములను కూడా చూడాలి. ఉపవాసం ఉండి ఏమి తినకుండా ఏమీ త్రాగకుండా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చేసిన త్యాగంలో మనది ఏ పాటిది? అందుకనే దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరు కూడా ఉపవాస ప్రార్థనలు చేసి అందరి కొరకు ప్రార్థన చేయాలి. మన గ్రామం అందరి కొరకు ప్రార్థన చేయాలి. మన ప్రతి కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా, భయంకరమైన ఆ నరకంలో పడిపోకుండా మా ప్రజలందరూ, మా కుటుంబీకులందరూ, మా రక్త సంబంధులందరూ, మా వంశంలో ఉన్న వాళ్ళందరూ కాపాడబడాలయ్యా. అతి త్వరలో ఈ యుగము అంతము కాబోతుంది. హాయ్ బాపు సారీ మలక్ బూడెర్దా ఢైందిగ్రియా కాబట్టి ఇదే హమార్ వాళ్ళ 7 तार हरिया बागे मा रेणु परलोक में रेणु बापू की तानी प्रार्थना करनु आ रीतिगा प्रार्थना చేసింది మన ప్రియమైన సహోదరి సుశీలాబాయి. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఓర్ తాండేని చదువుకోను భారం, ఓర్ తాండేరు ఎడల చదువుకోం భారం, ఏ ప్రజలేని ప్రజలే ఎడల చదువుకోం భారమేనే దేవ్ घालो కాబట్టి దేవేర్ సన్నిధి ఆ ప్రార్థన ఇది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు అబ్రహాం గారు ఉన్నారు. తన తమ్ముని కుమారుడు ఆయన ఎక్కడ ఉన్నాడంటే సోదొమ గొమొర్రాలో ఉన్నాడు. మహాభక్తుడు అబ్రహాము, అబ్రహాం దగ్గర పెరిగిన వాడే లోతు. అబ్రహాము కూడా లోతును ఏం నేర్పాడమా? ప్రార్థన నేర్పాడు, ప్రార్థనా జీవితం నేర్పాడు. ఆయన నేర్చుకున్నదే తన కుమారుడు కూడా ఆయన నేర్పాడు. మరి మనం నేర్చుకున్నది మన పిల్లలకు నేర్పుతున్నామా? अपन देवेन धोकरे चाह अपन बीड़ बिड़ा काको भूतरी दिन जा रहे अपन धोकरे जो अपने बीड़ बिड़ा सदा केमा चलावनु देवमा चलावनु दे ऊज काम कीदो आपने చేశాడు అబ్రహాం గారు. తన తమ్ముని కుమారుడైనటువంటి లోతును దేవునిలో పెంచాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అయితే ఆస్తులు పెరిగిపోయినందున అక్కడ ఉన్న ఆ స్థలం చాలకపోయినందున వాళ్ళిద్దరు వేరవటము జరిగింది. ఓ పాయితీ గామే ఆ సోదమ గుమర్రా ఖుదుగం గామే కాకో లోతురే అబ్రహాం గాకో యోర్దాను దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాం కాకోను
ये योर्दान नदी प्रांत में हालेलुया ये एक जगह वो एक जगह देव काय की तो मानो के अब्राहम ढे आयो कसे అబ్రహాం ढे आन काय को वो देखा हालेलुया అప్పుడు దేవుడు అనుకున్నాడంట ఇదిగో దేవుడనైనా నేను చేయబోచున్న కార్యమును నా స్నేహితుడైన అబ్రహాముకు నేను దాచెదనా मार अब्राहम ने न कजू वो मलके ने मैं कूकन बाड़ू ఈ విషయం మార్ స్నేహితుడుని కేణు మార్ భక్తుడు చదువుకొని అబ్రహామేని కేణు కేతాని దేవ్ కేడే ఆయో మానవ का अब्राहम ढे आयो कस्से न अब्राहम ढे आयो मानव का देव अपन वाल मारवाल कन अपन केलाज खोजे रांगाज देवेन मालव तार वाल कुणको वने मालव तार रक्त संबंधुल कुणको वने मालव उदय वो मल के सारी पापे थी भरारो सोदमा गुमरा कजगोन मलक सारी पापे थी भरारो वो पाप में सजगो मल के सारी ने बुड़ा नाखणु सारी ने बाळ नाखणु के तानी देव आलोचना की तो అయితే और दल्ले मा कुण हृदय मानो का अब्राहम हृदय आयो अब्राहम एर बेटा सजगोन लोतु सदाई हृदय आयो वो लोतु सजे गामे ने बाळ नाखणु के तानी कजगो विषయం वो केला तो बाळ नाखनी के केल दो केले తోనే ఆయన పక్కన ఎవరైనా అవసరం కా దేవునికి అవసరం అండి ఫలానా ఆ కుటుంబాన్ని నేను నాశనం చేయబోతున్నాను అని అనుకుంటే డైరెక్ట్గా చేయలేడు ఆయన చేయగలడు కానీ చెయ్యడు ఎందుకో తెలుసా నీవు వారి కోసం ప్రార్థన చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు వారి కోసం ప్రార్థన చేస్తున్నావు నువ్వేమో వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నావు వాళ్ళేమో భయంకరమైన స్థితిలో ఉన్నారు ఇప్పుడు నేనేం చేయాలి డైరెక్ట్గా నేను కాల్ చేయాలంటే కాల్సను కానీ ముందు అబ్రహాం గారికి వెళ్ళి నేను చెప్తా అబ్రహాం నా స్నేహితుడు నా భక్తుడి దగ్గరికి వెళ్ళి నేను చెప్తాను అని చెప్పి ఎక్కడికి వచ్చాడు అబ్రహాం దగ్గరికి వచ్చాడు ఇదిగో అబ్రహాం సోదమ గొమొర్రా చేసిన పాపము ఆ యొక్క వాసనను నేను భరించలేకపోతున్నాను కాబట్టి నా ఉగ్రత నేను కుమ్మరించబోతున్నాను ఆ పట్టణాన్ని నేను నాశనము చేయబోతున్నాను అని అబ్రహాముతో చెప్పగానే అబ్రహాముకు గుర్తొచ్చేది ఎవరు గుర్తొస్తారండి అబ్రహాంకి తన కుమారుడు అక్కడ తన రక్త సంబంధి గుర్తుకొచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఆలోచన చేద్దాం ఒక్కసారి మనమైతే క్షేమంగానే ఉన్నాం రక్షణ పొందాం ఖచ్చితంగా దేవుడు మనల్ని పరలోకానికి తీసుకెళ్తాడు మనం నిత్య రాజ్యంలో ఉంటాము కానీ దేవుడు మనతో ఈరోజు చెప్తున్న మాట ఏంటో తెలుసా నీ కుటుంబీకుల కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి నీ వాళ్ళందరి కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి నీ రక్త సంబంధాలందరి కొరకు ప్రార్థన చెయ్యి ఈరోజు నిన్ను నన్ను మనందరినీ బ్రతికించాడంటే ఇదిగో వాళ్ళ కోసం బ్రతికించాడు గట్టిగా చప్పట్లు కొడదాం దేవుని నామాన్ని మహిమపరుద్దాం ఎవరి కోసం బ్రతికించాడు నిన్ను నీ వాళ్ళందరి కోసం నిన్ను బ్రతికించాడు ఎవరి కోసం నిన్ను బ్రతికించాడు నీ రక్త సంబంధాల కోసం నిన్ను ఇక్కడ బ్రతికించాడు ఎందుకో తెలుసా నువ్వు ప్రార్థన చేయాలి నీ ప్రార్థన ఆయన వినాలి వాళ్ళను రక్షించాలి నువ్వే నీ మాటనే ఆయన అంగీకరిస్తాడు నీ మాట వింటాడు ఆయన నువ్వు ఏది చెప్తే అది చేస్తాడు కారణం ఏంటో తెలుసా నువ్వు ఆయన మాట వింటున్నావు ఆయన చెప్పినట్లు నువ్వు బ్రతుకుతున్నావు ఏ పాపము చేయకుండా ఎటువంటి కీడులో పడిపోకుండా ఎటువంటి శాపాన్ని నీ మీద తెచ్చుకోకుండా నీతిగా యేసు రక్తములో కడగబడిన నీవు ఏమండి పరిశుద్ధంగా బ్రతుకుతున్నావు కాబట్టి పరిశుద్ధుల దగ్గరకు దేవుడు ఏది కూడా దాచడు నీకొచ్చి చెబుతాడు నీ కుటుంబంలో ఏం జరగబోతుంది నీ వాళ్ళందరూ ఎటువంటి స్థితిలో ఉన్నారు నీ పరిస్థితి ఏంటి వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేసావా నిన్ను అడుగుతాడు లెక్క అందుకోసమే వాళ్ళు బ్రతికి అందుకని దేవుడు అంటున్నాడు మీలో ప్రతి ఒక్కడు తన సొంత పనులు మాత్రమే కాకుండా ఇతరుల పనులు కూడా ఇతరుల కార్యం కూడా చూడాలి అజ్జకీర్ గురించి అప్పుడు ఆలోచన కరును అప్పుడు రక్షణ పొందిదే మంచిది కానీ పాకి తిన్న మనకి ఆ రక్షణ పొందే కొంతి ఓ కుణుకోకొని తార్వాళ वो कुणको कोनी तार लोई थी तुम्हारा रक्त संबंध वो बस उंदर गुరించి तू करेशनी के उंदर गुరించి तू प्रार्थना करेशनी के అని అడిగాడంటే దేవునికి మహిమ కలుగును గాక అబ్రహాము ప్రార్థన చేయడం ప్రారంభించాడు అబ్రహాం ఏం చేశాడు ప్రార్థన చేయడం ప్రారంభించాడు కాయకని ప్రార్థన కర్రో బాపు वो पटना में मारवाड़ से लोतु गजगो मार तन्नेर मार रक्त संबंधी बाप मार भियार बेटा वो मार सोंतम बापू वो मात्र नाशनो कर मत के तने प्रार्थना कर रो अनु डायरेक्ट गा नकजू वो गामे मा
50 मन क्या गिनका నీతిమంతులు గారితో బాణా కెజికి బాపు ఒక ఆమెనే ఏ అబ్రహాం కాయ్ కేల్దో చిర్తు 50 मन क्या गिनका 8 मन क्या रतो वो टांडे में नाशना करूनी कनके इदनो देव येने डाउट आपड़ी अब्राहम ने डाउट आपड़ी देव वो टांडे ने वो गामे ने नाशना करूगन कचगन देव 50 मन क्या रतो मैं फरपाटना बाळूनी कोहन कतो वो 3 कमन क्या छकाय को कनके ताणी वो मैं का 10 तक जातो बापू वो 10 इन बट ताणी सारी टांडे नाशना करची काय बापू तो कोनी कोनी अब्राहम 10 मन क्या कम कतो 50 से 10 तक जाती 40 मन क्या रहती मैं కాపాడుచుకోలాగో को వెంటనే ఫరేన్ बापू मैं धूड़ छू मैं दुम्मु छू मैं केवल धूड़ वेंचू एक हफ्ता मन अवकाश दज्जे बात కూచుకోలాగో అజ్జే హోతా ప్రశ్న పూచుకో పూచ్ కాంచాణుకుతో बापू ఒకవేళ 40 मन क्या అన్నారు అజ్జే 10 मन क्या తగ్గే కేలే ఓ కామ్ ఓ టానేని కాపాడేసి बापू अब्राहम 30 मन क्या रहती मैं కాపాడుచుకుంకేదును 30 मन क्या रहतो मैं కాపాడుచుకోలాకో వెంటనే ఫరేన్ అబ్రహాం కరతో 30 मन क्या రచుకోరే నీకో ఒకవేళ తగ్గుతాతో కాంకరు ఇక 5 तक जाओ तो కాపాడేసి నీకు బాపు ఈ రకంగా 10 मन क्या తానే ఆయవు ఎంతమంది ఒకరు ఇచ్చాడండి 10 मन क्या నీతిమంతులతో తానే కాపాడేసి బాపు అది వతి అది పూచెన్ జారతా थाम जो अब तू थाम दे 10 मन क्या చేయవమా 10 मन क्या सदा నీతిమంతులు చేయి वो गामेन सारीने काय करनो देव बाळने सिद्धमेगो వెంటనే అబ్రహాం ప్రార్థన కిదో బాపు ఒత్త మార్వాళ ఛే ఒత్త కుణుకోకొని మార్వాళ ఛ బాపు ఉందును దయా రకాడ్ ఉందు ప్రతార్ దయా కుమరిచ్ బాపు ఉందు నాశన వేదమత్ ఉందు పాగదిన్ తప్పించ్ బాపు वो अंगारेर खाइमान पड़जु कापाड़ बापू के ताने प्रार्थना करेर मोदलु बेटो अब्रहाम आज दाडो तार वाळेर संगति काय तार रक्त संबंधलेर संगति काय तार वडबुडी वाळ तार पाली वाळ सकाय तो तार काका दादा तार मोटाडी मोटाप संताనం सगदा उंदर गुరించి तार उद्देश्य काय उंदर గురించి ప్రార్థన కర్రోచి గए ప్రేమర్ భాయ్ బందో ఏదో వాక్యం చెప్తున్నాను వింటున్నానని మాత్రం అనుకోవద్దు సుమా నిశ్చయంగా దేవుడు ఈ ప్రశ్న అడుగుతున్నాడు నీ వాళ్ళ గురించి నీ ఉద్దేశం ఏంటి వారి వెడల నీ ప్రేమ ఉన్నదా వారి గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా అని అడుగుతాడు దేవుడు హల్లెలూయా ఖచ్చితంగా లెక్క అడుగుతాడండి ఉత్తరవాదిగా ఎంచుతాడో లేకపోతే వాళ్ళు అంటారంట బాపు మార్ घरेर पागतियाज बापू कन्नावसना वाक्याले केव कुरे सामळूस कुरा पण मन कन्न याताणी पर्सनल गाताणी बाई नमलेनिये याडी नमलवे इदे परिस्थिती अंत देव आचो खर्च कन्नाई तो कीवी अभी मन कन्नाई तो कोकोनी बापू के ताणी येच काय कर सकत होता अपने पर निंदा नाकच वो निंदा जिनका सासी एगो केले वो नाशनమైన కారణం కొను तूच में जाइस जागृता కాబట్టి आपण जडला आपण वडीती कुणशी दोषम आपण नाही अटचू आपण काय करू मला काय बापू देवेन नमले देव तोन कापाडचे आपल्याचीच काय देव फेडचू तोन सहाय करचे पण तार जीवन काय कर मत करले सुरी घाल मत मरजो मत मर काय साधी चेचिरे देवे सामदेक कनके ताने देवेन दिखाणो आपण హల్లెలూయా దేవుని వైపు చూపించాలి హల్లెలూయా మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక మహిమ దేవునికే చెల్లునుగాక హల్లెలూయా 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 చూసారా అయిపోయింది ఇంకొక 20 నిమిషాలు ముగించుకుందాం హల్లెలూయా మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక ఇక నేను వివరణలోనికి వెళ్ళను తన రక్త సంబంధుల కొరకు ప్రార్థన చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరండి
అబ్రహాం గారు. దేవునికి స్తోత్రం. ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. ఆయన ఇటలీ పటాలం అనబడే పటాలములో ఉన్నాడంట. ఆయన మహాభక్తి పరుడంట. ఆయన పేరు తెలిసిన వాళ్ళు ఒకసారి చెప్పండి. అది కొర్నేలి. ఏం చేశాడు ఆయన? యేసు ప్రభు గురించి వాక్యము చెప్పించడానికి దైవజనుడైన పేతురుని ఇంటికి పిలిపించుకున్నాడు. ఎలా పిలిపించుకున్నాడు? ఆయన భక్తి చేస్తున్నాడు, ప్రార్థన చేస్తుంటే ఆయన చేసిన ధర్మ కార్యాలు, పుణ్య కార్యాలు సేనికి దచ్చుకొని దాన ధర్మాలైన బట్టను దేव కాంకిదో మనోక అరే అత్ర ధర్మాలు అత్ర పుణ్యాలు అత్ర మంచిగా కోయికి देखोनी पड़ी तू कवड़ा धर्माती चीरे तोन मैं रक्षणा दूकन के ले रोचू तोन मैं रक्षणा दूकन के ले रोचू पनी रक्षणा कतो कांको तोन माला मेरी कोनी इदे फलाना जागे एक दैवदास है देवर दासुड़ है वरना पेतरू वन बला तू रक्षणा पोंदनु को तो काय करनु को वो तोने वतावच है तोन कच्च है किनके देखाऊं వెంటనే బలాయండి దైవజనుని ఏం చేశాడు? ఆయన పిలిపించాడు. పిలిపించుకొని వాక్యం చెప్పడం ప్రారంభించాడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందుతారు. యేసు ప్రభు తప్ప వేరొక మార్గం చేయని తూ కాపాడబడునుకతో పరలోకమైన జావునుకతో దేవ్ తప్ప అది కోయి చేయి కసనకనకతో ఊజ్ तार सारू लोई धनुडारेडो ऊज तार सारू दम देलिदो ऊज तार शापा लेने फेड़े वालो ऊज तार दरिद्र में काड़े वालो ऊज तार చెడుతన మీద మార్పించేవాడు ఓరో లోయమా శక్తి చకిన తానే వాక్యం ప్రకటించు. హల్లెలూయా. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎవరెవరు ఉన్నారు తెలుసా? ఓర్ బంధువులేని బలాలతో, ఓర్ సెగాసనేవని బలాలతో, ఓర్ అయిన వాళ్ళని బలాలతో, ఓర్ అలగ బలగమైన బలాలతో సేన్ బలాతానేన్ కసెన బలాయకతో ఏమా కోయి నాష్ వేర్చేయి సే కాపాడమను సేన మంచి జరగను తాని వాడే సేన బలాలతో. హల్లెలూయా. కసేన బలాయ ఉందనే కాపాడేనే. అబ్రహాం ఎందుకు అబ్రహాం ఏమని ప్రార్థన చేశాడు? నా వాళ్ళను కనికరించు ప్రభు. కొర్నేలి ఏమని ప్రార్థన చేశాడు? నా వాళ్ళందరినీ కాపాడు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోబు మూడోది కొను యోబు, రెండో వ్యక్తి యోబు, మూడో వ్యక్తి యోబు. ఆయన ప్రార్థన చేసినప్పుడు చూడండి 42వ అధ్యాయం 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను. గట్టిగా చప్పడకూడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. యోబుకు కేర్ గురించి ప్రార్థన కిదాడి తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? పూర్వం పోగొట్టుకున్న, గతంలో పోగొట్టుకున్నవన్నీ కూడా మరలా ఆయనకి రెండంతల దీవెనలు ఆశీర్వాదంగా ఇచ్చాడు. ఓరు గురించి కీదోగా ఓరు కుటుంబం గురించిన ప్రార్థన కిదోకు కొని ఓరు సహవాసగాళేరు గురించి సేరు గురించి ప్రార్థన కిదోతే దేవుని ఆశీర్వాదం తినో. ప్రేమేర్ భాई बंधो रक्षण పొందలే తాని బాప్తిసం లేలే తాని దేవర్ సన్నిధి ఆవుతూ జావుతూ రేరించుకొని బాయి దేవర్ సన్నిధి కాయ స్వీకరించి దేవుని మాటలు ఏం వింటున్నావు? ఆయన ఏం చెప్తున్నాడు? నీ గురించి మాత్రమే కాదు కానీ ఇతరుల గురించి కూడా నువ్వు ప్రార్థన చేయమంటాడు కదా, చేస్తున్నావా? కొర్నేలి తన వాళ్ళందరి గురించి ప్రార్థన చేసి వాక్యం ప్రకటించాడు. అబ్రహాం అయితే తన అన్నగారి కొడుకుని కాపాడబడటం కోసం దేవుని పాదాలు పట్టుకున్నాడు. ఇక్కడ యోబు చూస్తే తన స్నేహితులను జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యా నా స్నేహితులయ్యా, నా సహవాసగాళ్ళయ్యా, నేను మాత్రమే కాదు వాళ్ళు కూడా రక్షణ పొందాలి, వాళ్ళని కూడా కాపాడు ప్రభు అని ప్రార్థన చేశాడంట. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనంలో క్లియర్గా వ్రాయబడింది. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు యెహోవా అంటే దేవుడు అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసింది. అజ్జాకిర్ గురించి అప్పుడు ప్రార్థన కరంది నాకు అప్పుడు అవసరాలు కాయకో దేవు మానవ కర్లకచ్చాయి. మనకి ఏది అవసరమో అదంతా దేవుడు. మనం ఇతరుల కొరకు ప్రార్థన చేస్తాము, మన దేవుడు మన అవసరతల కోసం ఆయన సిద్ధపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. तो एकिर गुరించి प्रार्थना करदना अपने नष्टం జరిగని బాయ్ एकिर గురించి ప్రార్థన కీదే కనుకతో అప్పుడు నేను ఆశిస్తేవాడు దేవుయి. హల్లెలూయా. కాబట్టి మనం ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక.
దేవునికే చెల్లునుగాక, దేవునికే చెల్లునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు అంటున్నాడు ఈ రోజున అక్కడ సుశీల బైరి ఉపవాಸ ಪ್ರಾರ್ಥನಾ ಮುಗಿಪುಮ ದೇವ್ ಕೇರೋಜ್ಗೋರು వాతకాంగనకతో అత్రాదాడుతూ కత్రాయికో కన్నీరు కార్చి ఎంతో వేదనతో ప్రార్థన చేశావు. నిజంగా నేనైతే సంఘ కాపరిగా నేను నమ్ముతున్నాను, 40 దినాలలో కనీసం కొన్ని రోజులైనా సరే ఈ తాండా గురించి ఆమె ప్రార్థన చేసింది. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎస్, నిశ్చయంగా తన తాండా కొరకు ఆమె ప్రార్థన చేసింది, తన అన్నదమ్ముల కొరకు ప్రార్థన చేసింది, తన అక్క చెల్లెల కొరకు ప్రార్థన చేసింది. ఈ సాధు తండాలో ఉన్న ప్రతి కుటుంబాన్ని రక్షించు ప్రభువా అని ఆమె ప్రార్థన చేసింది. కన్నీరు గార్చి వేదనతో ప్రార్థన చేసింది. దేవుడేమంటున్నాడో తెలుసా? ఇలాగ ప్రార్థన చేసిన వాళ్ళతో ఏమంటున్నాడో చూడండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 13వ వచనం చివరి మాటలు ఇవి. ఏమంటున్నాడు? సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును. సియోనుకుతో కాయమానంగా దేవేర్ మందిరము లేదా దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో దుఃఖించు వారికి అంటే కన్నీటితో ఏడ్చి ప్రార్థన చేసే వాళ్లకు దేవుడు ఏం చేస్తాడంట? ఉల్లాస వస్త్రములు ధరింపజేస్తాడు. ఉల్లాస వస్త్రములతో సంతోషమే దచ్చగచ్చు. హల్లెలూయా. ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే మేలులు జరుగుతాయి కానీ కీళ్ళు జరగవు. ఇతరుల కొరకు మనం ప్రార్థన చేస్తే కీడు జరగదండి, మనకు మేలు జరుగుతుంది. దానికి మాదిరి యోబు గారు స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు, 2 దీవెనలు పొందుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి చెప్తున్నాడు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని యేసుక్రీస్తు ప్రభు గురించి వ్రాయబడింది. ఈరోజు దైవజనునిగా నేను చెబుతున్నాను, నిశ్చయముగా నీ దుఃఖ దినములన్నీ సమాప్తములగును. నీ దుఃఖ దినాలన్నీ సమాప్తములవుతాయి. దేవునిలో ఆనందించే గడియ మొదలైంది. హల్లెలూయా. గడియ మొదలైంది. నువ్వు ఆనందించాలి. ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఆనందిస్తే సంతోషించేది దేవుడు. నువ్వు దుఃఖపడితే ఏమండి సంతోషించేది సాతానుడు. నువ్వు దుఃఖపడితే వాడికి ఇష్టం, కానీ మన దుఃఖపడటం కాదు, మనం ఆనందించే దేవుడు. హల్లెలూయా. ఎల్లప్పుడూ మనం సంతోషంగా ఉండాలని కోరుకునేటటువంటి దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, యెహోవా తన్ను మహిమపరచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. యెహోవా నాటిన చెట్లు. ఈరోజు ధారావతు ఇజ్రాయేల్ గారి కుటుంబము యెహోవా నాటిన చెట్టు, దేవుడు నాటిన మొక్కలివి. హల్లెలూయా. హల్లెలూయా. తార్కెతారిమా మొక్కను ಹೊಕ್ಕಳೆ ಜಾತೋ ತೂ గచ్చబ్రెచ్చిగా బాయ్ తూచుకొని కోయిది గచ్చబ్రాని. ఇది యెహోవా తోట. ఇది ఎవరి తోట అండి? దేవుని తోట. ఈ మొక్కలన్నిటిని నాటింది ఎవరో తెలుసా? సర్వశక్తిమంతుడైన దేవుడు. ఈ మొక్కల మీదనే ఆయన కనుదృష్టి ఉంటుంది. ఇది మర్చిపోదు. నీ మీద దేవుని దృష్టి ఎప్పటికీ ఉంటుంది. మన మీద దేవుని దృష్టి ఉంటుంది, దేవుని కాపుదల ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం భయపడనక్కర్లేదు. మనము నమ్మిన దేవుడు కునుకడు నిద్రపోడు. ఎల్లప్పుడూ రెయ్యంబవులు తన కనుదృష్టి మన మీదనే ఉంటుంది. కాబట్టి మనం భయపడిన అవసరం లేదు. హల్లెలూయా. దేవుడు ఇంకొక మాట చూద్దాం. విలాప వాక్యము 5వ అధ్యాయము 21వ వచనం. విలాప గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం. విలాప వాక్యములు లాస్ట్ మాట. తమ సేవెన్ తమ మూడెత్తి కేణ ఈ వాక్యాన్ని కేణ అప్పుడు సేవెన్. దేవుని వాక్యం విన్నారంటండి నాటి ప్రజలు. దేవుని బిడ్డలైన వారందరూ కూడా ఈ మాటలన్నీ చెబుతుంటే వారి హృదయాలలో ఆలోచన పుట్టిందంట. ఏమని? నిజమే కదా, నా వాళ్ళ గురించి ప్రార్థన చేయటానికే కదా దేవుడు నన్ను రక్షించింది. మా రక్త సంబంధుల కొరకు ప్రార్థన చేయడానికే కదా దేవుడు నన్ను రక్షించింది.
యోబును రక్షించింది తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయడానికే కదా. కొర్నేలిని రక్షించింది తన బంధువులు, మిత్రులు, స్నేహితులు, శ్రేభిలాషులు, అభిమానులందరినీ రక్షించడానికే కదా కొర్నేలిని దేవుడు రక్షించింది. అబ్రహామును రక్షించింది తన కుమారుడు, తన అన్న కుమారుడు గురించి ప్రార్థన చేయడానికే కదా. మరి నేను ప్రార్థన చేయలేదే, మరి నేను కూడా ప్రార్థన చేయాలి కదా. మా అయ్యా, ఇదిగో నా మనస్సును నీ వైపు త్రిప్పు నాయనా, హల్లెలూయా, నేను కూడా ప్రార్థన చేస్తాను ప్రభువా అని నాటి జనాలందరూ దేవుని వైపు చూశారంట. ఆ చూస్తున్న ప్రజలు ఏమని ప్రార్థన చేశారో చూడండి. యెహోవా దేవా, నీవు మమ్ములను నీ తట్టుకు త్రిప్పిన యెడల మేము నిశ్చయముగా తిరుగుతాం ప్రభువా. నీవు మాలో మనసు పుట్టిస్తే నిశ్చయంగా మేము ప్రార్థన చేస్తాం ప్రభువా. అట్టి మనస్సు మాకు దయచేయనైనా, స్థిరమైన మనస్సును నూతనముగా మాలో పుట్టించు ప్రభువా, మాలో పుట్టించు ప్రభువా అని ప్రార్థన చేశారట. మరి మనం చేయాలన్నా వద్దా? అప్పుడు కర్ణుక కరేర్ చేయి, అప్పుడు వడబడేరు గురించాను, అప్పుడు అలగబలమేరు గురించాను, అప్పుడు లోయమా, అప్పుడు లోయరు సంబంధులేరు గురించి, రక్త సంబంధులేరు గురించాను. కర్ణుక కరేర్ చేయి ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కామ్ 40 దాడ ఉపవాసం రేతాడి ప్రార్థనకి తీసుకోండి. సుశీలాబాయి దేవుడు ముగింపు సందర్భంగా అబ్బాయి అసలైన జీవితం మొదలవుతుంది. ఈ గడియ నుండి అసలైన జీవితం ఏమవుతుంది? ఆత్మీయ జీవితం మొదలవుతుంది. మహిమ దేవునికే చెల్లును గాక. ఈ ఆత్మీయతలో సాతానుడు ఏం చేస్తాడు? కాచుకొని ఉంటాడు. వాడిని జయించడానికి ఏ నామము మనకిచ్చాడు దేవుడు? యేసు నామము. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మేపరుద్దాం. యేసు నామములోనే మనకు రక్షణ, యేసు నామములోనే మనకు విజయం, యేసు నామములోనే మనకు ఆనందం. హల్లెలూయా. దేవుడి మాటలన్నింటినీ మన అందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రైజ్ లార్డ్. మంచిది. ఈ సమయంలో ముగింపు సందర్భంగా మరి కొన్ని ప్రార్థనలు మనం చేయవలసింది కాబట్టి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముగించుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. అరేంజ్ కర్నా గారి కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాం. मैं कौन सो अंश मेरे गुరించి केव गुरुच को वो अंश मेरे गुరించి तार दले मातु प्रार्थना करो. तम सेवन सदाई अपन साथ को सेवन प्रार्थना करा. मुख्యంగా अपन कुटुंबालय गुరించन अपने सारू कत्राको उपवासम 40 जाड़ खावनजु प्रभु नामेन बटन अपने शेर गुరించन प्रार्थना की दिजगोन. ये सुशीलाबाई देव अजी शक्ति भरदजु భారభరితమైన ఆత్మకు బదులుగా స్తుతి ఆత్మను దేవుడిచ్చినట్లుగా, బూడిదకు ప్రతిగా భూదండను దేవుడు అనుగ్రహించినట్లుగా, ఉల్లాస వస్త్రమును దేవుడు ధరింపజేయనట్లుగా అప్పుడు ప్రార్థన కరా. హాయ్ బాపు హమారే शेर గురించి ప్రార్థన की दिजगोन. सुशीलाबाईని బట్టాను, और कटमाळेని బట్టాను, और घर में माँ तू दिनोजगोन 2 बेटा और గురించాను बापू, और घरे वालों सजगोन इस्राएल भीआर गुరించాను, खीमा भीआर गुరించాను. हम प्रार्थना कर रहे हैं बापू, ये टांडेर ने सारी ने कापाड़ कनके तानी हम అయితే ఉపవాసం రేని కిదకోల పని భారం కలగన్ సజగోन. तू ये प्रांत में माँ तू हुआ रोजगोन, ये प्रांत में तू रकाड़ रोजगोन. तार प्रेमेर बेटी सुशीलाबाई और कटमालो सारी भड़तानी बापू ये टांडेर गुరించి की देजगो प्रार्थना बटन तोन स्तोत्रम बापू, तोन स्तोत्रम बापू. बापू उबाई काय कने प्रार्थना की दिजको ये टांडे मा सजगो से जनु रक्षणा पोंदनु बापू, शेर घरु मा वजाळो रेणु बापू, सेने मेल जరుగును बापू. बापू और प्रार्थना ने तार सन्निधि तू लेंदो जेर काने तोन स्तोत्रम. वो प्रार्थना से तू सामळो जेर घाली कृतज्ञता स्तोत्राल कर रे बापू. बापू तार नामेन महिमा परचेर कृपा दिनो जेर घाली तोन कृतज्ञता स्तोत्राल बापू. हम सदाई सेवेर बळ प्रार्थना करायचा. ई तांडो सारी देवेर हाते मा आवणो అందరూ దేవుని చేతిలో దేవుని హస్తములో పడుదురుగాక. ప్రతి ఒక్కరు దేవుని వైపుకు తిరుగుదురుగాక. ప్రభువా నీ కృప అనుగ్రహించు నాయన, तार कृपा अनुग्रहिंच बापू. से जनून देख रोज गोन देव, सारी जनून पाल रोज गोन देव, सारी जगे माँ तार आकिति देख रोज गोन देव, सेरी वेला भावेटी माँ तार कृपा कार्य जरिगिंच बा. हर एक कटमाळो
తారసాము దేక్కును వేస్తున్నామేమా కృప అనుగ్రహించి బాపు సహాయం దయ వేలా మా సజ్జనే ఆదుల బాపు భావేటి మా సజ్జనే ఆదుల బాపు डाकी जोगी थी वेला पड़ रहे ने वो डाकी और शक्ति थी विడుదల దో బాపు యేసు నామములో విడిపించబడుదురుగాక ప్రభువా తార్ కృపా సహాయం కర్ తార్ కృపా సహాయం కర్ తార్ కృపా సహాయం కర్ బాపు తోను వందన అయ్యా तार नाम बट हम प्रार्थना करेचा उदाहरण दाड़ो अब्राहम कुकन అయితే प्रार्थना की दो वर वाले गुरुचन हमार वाले गुरुचन हमसे प्रार्थना करेचा बापू बापू हमार गट्टी तार नाम बट हम प्रार्थना करेचो उदाहरण दाड़ो योबू और सहवास गाड़ी यार गुरुचन प्रार्थना की दो बापू हम सदाई प्रार्थना करेचा तार कृपा सहाय कर कोर्नेली और अलग बलग मेरे गुरुचन और बंधुले गुरुचन सेगसाने सेगासने गुरुचन काका दादार गुरुचन भाई बंदर गुरुचन भाई बहनेर गुरुचन शेर गुरुचन प्रार्थना की तो बापू दे हम सदाई प्रार्थना करे चा सुशीला बाई की जिसको प्रार्थना हमसे एक ही भूत चा बापू तार कृपा सहाय कर कतराई को दाड़ ये जमीरेनी ये जागरेनी बापू सारी मलक बुढ़ेर दाड़ू मा हम सा बापू चिवरा दाड़ू मा हमार वाले मा एक की सदाई छूटेर चाहिए बा से तार हरिया बागे मारेनो से तार राज्य में परलोक में रेणु बापू तो स्तोत्रम कररचु कृपा अनुग्रहिंचु बापू तो स्तोत्रम कररचु बा तू तप्प वेरొక దిక్కు हमें छेरी बापू सेनी कापाड़े वालों के तानी नाम सजगोन बड़ो नाम बापू तारा नाम मोठो नाम सजगोन दे बापू तो स्तोत्रम कररेचा सेनी कापाड़ बापू वंदनाल बापू तो स्तोत्रम कररेचा येसु तार नामेन बटन तो वंदनाल कररेचा तार नामेन बटन तो वंदनाल कररेचा ప్రభువా నిన్ను నువ్వే నాకు ప్రత్యక్షపరచుకో నాయనా तार साम देकर आंकी सेन द बापूतो वंदना सेन कापाड़ बापूतो वंदना मरी विशेषंगा तार प्रेमेर बेटी छजगोन सुशीला बाई ने तार आनंद एती भरद बापू तार वजाळेती भरद बापू एक कटमाळे मा कुण सैते आपत्ति रेडीगा चको वो आपत्ति सेती येसु नाममा विजयम कलुगुनु गाक कृप चुप्पु नायना ఈ కుటుంబం చుట్టూని అగ్ని ప్రహారపు కంచె ఉంచు నాయనా ఏ తెగులు వీరికి అంటకుండా ఏ తెగులు ఈ ప్రాంత ప్రజలకు అంటకుండా ఈ ప్రాంతంలో గాలిబిలి చేస్తున్నటువంటి సాతాను అంధకార చీకటి చిల్లంగి మాంత్రిక శక్తుల ప్రభావములారా నాజరేయుడైన యేసు నామమున ఈ ప్రాంతాన్ని విడిచి పడబెట్టుకి యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నాను మా తండ్రి అయిన దేవుడు ఇచ్చిన అధికారము కలిగిన నామం అది ఈ నామములో మాకు విడుదల ఈ ప్రాంత ప్రజలందరికీ యేసు నామములో విడుదల కలుగును గాక కృప చూపండి నాయనా సహాయం దయచేయండి తండ్రి ఈ మనవులన్నీ నాయనా మరి విశేషంగా అయ్యా ఈ కుటుంబంలో బంధువులు మిత్రులు స్నేహితులు శ్రేయభిలాషులు అభిమానులందరినీ కాపాడు నాయనా మీరే దీవించి ఆశీర్వదించాలని యేసు నామమున పేరిట ప్రార్థించి పొందుకొనుచున్నాము మా పరమ తండ్రి ఆమేన్ 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 ప్రైజ్ ది లార్డ్ बेटा वो टेबल अपने 40 दाड़ उपवास रहना देव शक्ति तप्पा मन क्या कोई रेवंगा नहीं मन क्या कोई होगा नहीं मैं 3 हफ्ता 40 दाड़ उपवास प्रार्थना की दो और पच्चे 3 दाड़ रुके ताने प्रयत्न की दो धीमो दाड़ दला खाल दो कसन के रुच मानो के देवर शक्ति रतो तप्पा 40 दाड़ कोई रेवंगा नहीं देव तोड़ुगारतो तप्प देव निजंगा प्रणाళికన సిద్ధపరచతో తప్ప కునిసి మనకి యార్ 40 దాడ దళన కాజు రేర్ కష్టం కాబట్టి దేవ్ కృపాదినజుగోను ఏ టాండే రేడల దేవ్ హుబ్రకాడజుగోను ఆద్మీ కాబట్టి ఏ బయనే దీనజుగోం విజయమైన బట్టను 40 దాడ ఉపవాస ప్రార్థనమా జయించిన దేవ్ శక్తి దినోజు కాబట్టి अपन सेवन ये संतोष में अपन सेवन पाल बंदा हालेलुया हालेलुया अगड़िया ये जाजर पच्च देवेना अपन सेवन महिमा परचा
ನಾಮని మహిమపరుద్దాం. ಈ ಕುರಿಸೋ ಸಂದರ್ಭಂಕతో 40 દાડે દેવ વિજય દેતાણી శక్తితి భర్తీలో జరగాలి. దేవుని మహిమపరచరేచ. సుశీలాబాయి యొక్క ముగింపు సందర్భంగా గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆమేన్, 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 ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగా. బూడిదకు ప్రతిగా పోదడు. ప్యాన ఉపవాసం రోజున కాంకి దేగతో राकेमा ब्याजा ताणी उपवासों की देगा जना देवला काय वाते थे तो ना बूढ़ तक प्रतिगा अब काय दे रहा था पोल दंडा भियान दे भिया खाला सा Praise the Lord. Hallelujah. Praise the Lord. तू गए मार घरे मार तुम्हें वेर गुरिचन प्रार्थना की दी त्यागम करता ने हमारे शेर गुरिचन प्रार्थना की दी आस Hallelujah.
స్త్రీల వారికి మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికి చెల్లును కాక అవుతా పుత్రులు అవును అప్పుడు ఆల్రెడీ వీడియో కాదు సార్. ఈ హాస్టల్లో కేవలం 500 మంది పిల్లలే కాదు. हाजर दाड़ो देवर महाकृपा अपने बंसन सांगन का तो अपने सारू प्रार्थना करे वाला अपने सारू देव रिकॉर्ड में लोग अपने देवन की महिमा कलुगुनु गाक ఒక గ్రామంలో క్రైస్తవుడు ఉంటే ఆ గ్రామాన్ని కాపాడే దేవుడు. హల్లెలూయా. ఇస్సాకు కొర్నేలి సారీ కోరేషు పౌలు బియా మనోహర్ గారు ఆ బ్రదర్ బాయ్ రుతక్క రుతుబాయ్ బోధవాడ రుతుబాయ్ మా బాలిబాయ్ ఆయాడు అత్రత్ర కలవతో దేవుడికి లారికి ఎంతవరకు క్రైస్తవులాడు. హల్లెలూయా. డానియల్ ఫిలిప్ ఆ బాబు అవును బ్రదర్ కృపా ప్రసాద్ గారు దేవునికి మహిమ కలుగునుగా.
గణేష్. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇది అయ్యుంది. Praise the Lord. సరే, మంచిదండి. అందరం చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన ఖర్చు సేవేనే మోకరిచా. చివరి ప్రార్థన. స్తుతి 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 స్తోత్రములు నాయనా. జీవము గల దేవ, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ఏదైతే ఈ 40 దినాలలో ఈ బిడ్డకు మీరు దర్శనమిచ్చారో, ఏదైతే నాయనా నీ మహిమను కనపరిచినారో, నీ ప్రత్యక్షతను కనపరిచారో అయ్యా, ఏదైతే ఈ హృదయంలో మీరు నా తండ్రి బాధ్యతను భారమును కలుగజేశారో, నీవు చెప్పిన ప్రతి పనిని ఈ బిడ్డ జరిగించినట్లుగా అద్భుతమైన నీ ఆశీర్వాదం ఈ బిడ్డ మీదికి వచ్చునుగాక. నైనా నిండారుగా ఈ కుమార్తెను యేసు నామం పేరిట దీవిస్తున్నాం ప్రభు. అయ్యా, పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఈ బిడ్డ మీదికి దిగి వచ్చునుగాక. ప్రభా, యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు 2 ఆశీర్వాదము వచ్చినట్లుగా ఈ బిడ్డకును నైనా అయ్యా, ఈ తాండా ప్రజలందరి కొరకు, మా అందరి కొరకు ప్రార్థన చేసిన ఈ బిడ్డకు కూడా 2 ఆశీర్వాదం ఈ బిడ్డకు కలుగునుగాక. వీరి కుమారులు ఫలభరితముగా ఉందురుగాక. వీరి కుమారులకు రానున్న దినాల్లో గొప్ప మేలులు కలుగునుగాక. ఈ కుటుంబము ఆశీర్వదించబడునుగాక. సంఘములో స్తంభములుగా ఈ బిడ్డలు నిలబడుదురుగాక. సంఘము బాధ్యత వహించుదురుగాక. అనేకుల భారమును ప్రార్థనా జీవితము ద్వారా అనేకులను దేవుని వైపుకు త్రిప్పుదురుగాక. యేసు నామమున పేరిట దేవా, నీ ఆశీర్వాదముతో ఈ బిడ్డ నింపబడునుగాక. యేసు నామమున పేరిట ప్రార్థించి పొందుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మన తండ్రి యొక్క దేవుని పరమ ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి నిత్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానమును రాత్రికాల సమయంలో వాక్యమును విన్న ప్రతి కుటుంబానికి, ప్రతి హృదయానికి, మరీ విశేషంగా 40 దినాలు ఉపవాసము ముగించుకున్న ఈ సుశీలాబాయికి, తన కుటుంబం అంతటికి, చేరవచ్చిన ప్రజలందరికీ, ఈ గ్రామ ప్రజలందరికీ, సకల పరిశుద్ధులకును సదా తోడయుండి కాచి కాపాడి రక్షించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. ఇంతటితో ఈ కార్యక్రమం ముగించబడింది. అందరి కోసం, అందరి కొరకు ప్రేమ విందు భోజనం సిద్ధపరచబడింది. ప్రతి ఒక్కరు కూడా తిని ఈ కుటుంబాన్ని ఆశీర్వదించి వెళ్ళాలని అందరినీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.